హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిష్యూస్ క్రియేషన్స్. ఈరోజు సింపుల్గా పుదీనా టమాటో పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇందుకోసము ఒక కట్ట పుదీనా ఆకుల్ని తీసుకొని మంచిగా కడిగేసుకొని పెట్టుకోవాలి. ముందుగా ఒక స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం వాష్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకుల్ని ఇందులో వేసుకోవాలి. ఈ పుదీనా ఆకులు పచ్చి స్మెల్ పోయేంత వరకు ఒక 2 to 3 మినిట్స్ మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక కట్ట కొత్తిమీర ఆకును కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ కొత్తిమీర కూడా ఒక 2 to 3 మినిట్స్ అనేది ఫ్రై అవ్వాలి. అప్పుడే పచ్చి స్మెల్ పోతుంది. ఈ కొత్తిమీర లేకపోతే దీని ప్లేస్లో కొంచెం మనం ధనియాలైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ చట్నీ రైస్లోకి కానీ, పూరీలోకి కానీ, చపాతీలోకి కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని ఒక హాఫ్ కప్ నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి. నువ్వులు కూడా ఒక 2 to 3 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన నువ్వుల్ని కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఈలోపు మనము ఒక 3 to 4 టమాటోస్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. పచ్చిమిర్చి ఒక 7-8 పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, కొంచెం వెల్లుల్లి, కొంచెం జీలకర్ర అనేది పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనము టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి మనం కొద్దిగా చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నింటినీ ఒక 5 నిమిషాలు మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. టమాటోస్ ఇంకా పచ్చిమిర్చి అనేది స్మూత్గా అయ్యేంత వరకు ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని మనం మిక్సీ పట్టేసుకోవాలి. టిఫిన్స్లోకైనా, రైస్లోకైనా సరే ఎప్పుడైనా మనకు కర్రీస్ రొటీన్గా బోర్ అనిపించినప్పుడు, తినాలనిపించినప్పుడు ఇలా చట్నీలు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దోశకైనా, పూరీకైనా మనం రెగ్యులర్ చట్నీస్ కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేసుకున్నామంటే టేస్ట్ మాత్రం డిఫరెంట్గా చాలా బాగుంటుంది. ఈ పచ్చడి మిక్సీ పట్టిన తర్వాత మనం దీంట్లోకి పోపు వేసుకోవాలి. ఈ పచ్చళ్ళలోకి సరిపోయేంత మిర్చీలు మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. ఎందుకంటే కారం తక్కువగా ఉంటే టేస్ట్ బాగోదు. మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. కొంచెం పచ్చిశనగపప్పు ఉంటుంది కదా, దాన్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకొని ఇదంతా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ఒక 3 to 4 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పోపు అనేది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం వెల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. పోపు అనేది ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చడి ఉంది కదా, అది తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఇందులోకి మనము ఫైనల్గా పోపు అనేది మొత్తం మిక్స్ చేసిన తర్వాత సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. అప్పుడు మనం సాల్ట్ తక్కువ అనిపిస్తే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.